వార్తొకటి తూర్పున పుట్టింది, పసందైన వార్తొకటి జ్ఞానులకిచ్చింది. ఎంతైనా తారొకటి తూర్పున పుట్టింది, పసందైన వార్తొకటి జ్ఞానులకిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా దేవాతి దేవునికి, నా రక్షకుడైన దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన కృప ద్వారా ఎన్నికలేని దీన సేవకుడిగా నన్ను ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని ఈ విధంగా తన పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నికలేని వాళ్ళము, కేవలము ఆయన కృప మాత్రమే మా దీన కుటుంబాన్ని ప్రభు ఏర్పరచుకొని ప్రభు పరిచర్యలో ఈ విధంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నా తండ్రికి నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ, ఈ కార్యక్రమం విషయంలో మరి ఎంతగానో సహకరిస్తున్నటువంటి, ఆదరిస్తూ మరి ప్రేమిస్తూ ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరినీ కూడా మరి మరొకసారి అభినందిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా మరి ఇంతకాలం ఈ పరిచర్య, టీవీ పరిచర్య ఈ విధంగా కొనసాగడానికి దేవుడు చూపిన కృప, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవునికి నా మనస్పూర్వకంగా, నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఎంతో భారభరితమైన పరిచర్య ఇది. డబ్బు ఉండి చేస్తున్న పరిచర్య కాదు, కేవలము దేవుని కృప మాత్రమే. అనేకుల యొక్క సహకారం, ప్రార్థన సహకారము. అందును బట్టి మరి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సహకరిస్తున్న బిడ్డలు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా సంఘ యవన కుటుంబం, ప్రియ సహోదరులు బాచి స్వామి గారు, తన సతీమణి సువార్త గారు, వారి కుటుంబం, మరి వారు కూడా అన్య జనుల మధ్యలో నుండి ప్రభు వారిని రక్షించుకున్నాడు. వాళ్ళ జీవితాలు మారాయి, వాళ్ళ బ్రతుకులు మారాయి. ఎంతో సంతోషంగా వారు ప్రభులో జీవిస్తూ, ప్రభులో ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. ఆ కుటుంబం నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు ఆ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా ఈ సంవత్సరం, ఈ నెల మరి క్రిస్మస్ మాసము, క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాము. నిజంగానే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, ఎంతో మందికి లేని భాగ్యము దేవుడు మనకు ప్రసాదించాడు. ఎంతో మంది ఇంకా ఈ సత్యమును గ్రహించక నష్టపోతున్నటువంటి ఈ రోజుల్లో ఎన్నికలేని మనకు దేవుడు తన కృపను చూపించాడు. అందును బట్టి మరి నిజంగానే మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ వర్తమానాలు ఎన్నో మనం వింటూ ఉంటాము. ఒక్కసారి మన జీవితాన్ని మరి పరిశీలన చేసుకోవాలి. మరి నిజముగా ఆ అనుభవము మన జీవితంలో ఉందా లేదా అన్నది మనం గ్రహించాలని ప్రేమతో కోరుచున్నాను, ఆశిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా విందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనము మొట్టమొదటిగా మనం చదువుకుందాం. ఈ లూకా సువార్త 1వ అధ్యాయము తర్వాత 2వ అధ్యాయంలో నుండి 3 విషయాలు మనము నేర్చుకొని ముగించుకుందాం. ముఖ్యంగా నేటి ధ్యాన అంశం ఏంటంటే రక్షకుని యందు సంతోషించడం. రక్షకుని యందు సంతోషించడం. ఇది ముగ్గురు అనుభవాల్లో నుండి, ఆ 3 రకాలైనటువంటి అనుభవాల్లో నుండి, వ్యక్తుల జీవితాల్లో నుండి మరి పలకబడినటువంటి సాక్ష్యాలను నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దయచేసి 48వ వచనం చూద్దాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ మాట తల్లి అయినటువంటి మరియా పలుకుతున్నటువంటి మాటనే, ఎవరో పలికిన మాట కాదు, మరియా పలికినటువంటి మాట. మనందరికీ తెలుసు, దేవుడు ముఖ్యంగా ఆయన వేసినటువంటి రక్షణ ప్రణాళికలో భాగంగా యేసు క్రీస్తు కంటే ముందుగా ఒక ప్రవక్తగా మార్గాన్ని సరళము చేయడానికి దేవుడు మరొక వ్యక్తిని కూడా నియమించాడు. అతడే బాప్తిస్మం ఇచ్చే యోహాను కదా. గమనించండి, తన తల్లిదండ్రులైనటువంటి జకరియా, ఎలిజబెత్ వారు ముఖ్యంగా ఆ సమయంలో మరి ఎలిజబెత్ కూడా గర్భము దాల్చడం, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ తల్లి గర్భంలో ఉండడం, ఇదంతా ఆ 1వ అధ్యాయంలో మనం చూస్తున్న భాగం. గమనించండి, ఈ మరియా కూడా ఆ సమయంలో మరి గర్భముతో ఉండి ఎలిజబెత్, జకరియా ఆ ఇంటికి వెళ్ళి, వారిని కలవడానికి వెళ్ళి వారితో సంభాషిస్తూ ఉండగా, ఆ తల్లితో, ఆ యొక్క ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉండగా మరియా పలికినటువంటి మాట ఇది. మరియా తన అనుభవంలో నుండి, తన హృదయంలో నుండి పలికినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, గమనించండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరి దేవుని ద్వారా తనకివ్వబడిన దర్శనం,
ఇదిగో నీవు గర్భవతివై కుమారుని కంటావు కదా, అతడు మరి యేసు అని పిలువబడతాడు, రక్షకుడు అని పిలువబడతాడు అని ఎప్పుడైతే ఆ ప్రవచనము మరియకు యోసేపులకు ఇవ్వబడిందో తన ఆలోచన అంతా కూడా గమనించండి, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని కనబోతున్నాను అనే ఆలోచన తనకు లేదు, కానీ నేను రక్షకుణ్ణి కనబోతున్నాను, నా గర్భంలో ఉన్నది రక్షకుడు, నా దేవుడు నా రక్షకుడు. గమనించండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియకు కూడా ఒక అవగాహన ఉంది, దేవుడు నా రక్షకుడు, గాడ్ ఈజ్ మై సేవియర్. గమనించండి, రక్షకుడు అనే ఆ యొక్క ఆ పదం, రక్షకుడు అనే వ్యక్తి మరి ఎవరి ద్వారా మరి ఆ పదానికి విలువ వచ్చింది, ఎవరి ద్వారా అది ఏర్పడింది అంటే రక్షకుడైన యేసు ప్రభుల ద్వారా, యేసు ప్రభు ద్వారా. గమనించండి, యేసు అంటేనే రక్షకుడు కదా, తన గర్భంలో ఉన్నది మరి రక్షకుడే కదా. యేసు ప్రభు తన గర్భంలో ఉన్నాడు. కేవలం ఒక సామాన్యమైన కుమారుడు, సామాన్యమైన వ్యక్తిగా తాను భావించలేదు. అంటే ఒక మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మరియకు కూడా దేవుడు రక్షకుడే, తనకు కూడా రక్షణ అవసరము, తను కూడా రక్షించబడాలి. రక్షణ అనేది అందరికీ అవసరం. మరియా గర్భమును ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. ఆ గర్భములో నుండి ప్రభు ఈ లోకంలోనికి రావాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. గమనించండి, మరి తాను తన యొక్క సంతోషము పైన సంతోషం కాదు. తాను అన్న మాట ఏంటంటే, నా ఆత్మ, మై స్పిరిట్, నా ఆత్మ రక్షకుని యందు ఆనందిస్తుంది. అంటే తనకు ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే రక్షణ అనుభవం కదా. ఒక వ్యక్తికి కావాల్సింది రక్షణ అనుభవం, రక్షణను బట్టి సంతోషించడం, రక్షకుణ్ణి బట్టి సంతోషించడం. నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనము దేన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాం? నిన్ను సంతోషపరిచే సందర్భం ఏముంటుంది? కొంతమందికి మంచి ఆహారం తిన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది, కొంతమందికి మంచి వస్త్రాలు ధరించినప్పుడు సంతోషం అనిపిస్తుంది, కొంతమందికి కదా ఒక మంచి స్థలాలు చూసినప్పుడు, ఒక అందమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలను చూసినప్పుడు సంతోషిస్తూ ఉంటారు. గమనించండి, ఒక వ్యక్తి సంతోషించే సందర్భం ఏంటి? నీవు దేని యందు సంతోషిస్తున్నావు? ఈ క్రిస్మస్ నెలలో మరి లోకమంతటా కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఈ నెలలో నీవు దేని యందు ఆనందిస్తున్నావు? సంబరాలను బట్టి ఆనందిస్తున్నావా? లేకపోతే డెకరేషన్స్, పనులు, కార్యక్రమాలు కదా, నాట్యాలు, ఇవన్నీ కూడా వీటిని బట్టి మనం ఆనందిస్తున్నామా? లేకపోతే రక్షకుని యందు ఆనందిస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యం. ఒక తల్లిగా మరియా కదా, రక్షకుడైన యేసు క్రీస్తుకు జన్మనివ్వబోతున్న తల్లి అయిన మరియ కూడా నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట తాను పలుకుతుంది. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆ రక్షణను పొందుకొని, ఆ రక్షణను అనుభవిస్తూ, ఆ రక్షణను బట్టి, ఆ రక్షకుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా దైవ బిడ్డలారా? ఈరోజు క్రైస్తవ లోకానికి దేన్ని బట్టి సంతోషించాలో, ఈరోజు మరి ఈ నెలంతా చాలా సంతోషంగా ఉంటాం, మంచిది, చాలా మంచిది. కానీ దేన్ని బట్టి? జరగబోతున్న కార్యక్రమాలను బట్టా, ఆ దినము జరగబోయే పండగను బట్టా, దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? దేన్ని బట్టి సంతోషంగా ఉన్నావు? సొంత తల్లి అంటుంది, గర్భంలో ఉన్నటువంటి ఆ రక్షకుడు కదా, రక్షకుడి లోకానికి రాబోతున్నాడు, ఆ రక్షకుని బట్టి, నా దేవుడైన కదా ఆ రక్షకుని బట్టి నా ఆత్మ ఆనందిస్తుంది కదా. అంటే తను ఎంత సంతోషంగా ఉంది, ఆ అనుభవపూర్వకంగా ఆ తల్లి ఆ మాట చెప్పింది. గమనించండి దేవుని బిడ్డలారా, గర్భములో ఉన్నది రక్షకుడు అన్నంత మాత్రాన తనేదో గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తానేదో రక్షకుని కంటే నేను గొప్పదానను అని తాను ఎప్పుడూ పలకలేదు. గమనించండి, ఈరోజు కొంతమంది ఆ తల్లి అయినటువంటి మరియను గొప్పగా ఎంచేవారు ఉన్నారు. గౌరవించాలి, అందరం గౌరవించాలి. ఒక తల్లిగా కదా, రక్షకుడైన యేసు క్రీస్తుకు జన్మనిచ్చిన ఒక తల్లిగా మరియమ్మ గారిని మనం గౌరవించాలి, కానీ పూజించకూడదు, ఆరాధించకూడదు. ఎందుకంటే తనే అంటుంది ఆ మాట. తనే ఏమన్నది? నా గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి రక్షకుడు, నా రక్షకుడైన నా దేవుని బట్టి నా ఆత్మ ఆనందిస్తోంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సంతోషానికి కారణం ఏంటి? నువ్వు నిజంగా రక్షణను పొందుకొని, రక్షణ అంటే ఏంటి? చాలాసార్లు ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఈరోజు ఇదే ప్రశ్న సంఘాలలో అడిగినా రక్షణ అంటే ఏంటి, రక్షించబడిన వారు చేతులెత్తండి అంటే చాలా మంది సందేహిస్తూ ఉంటారు, చాలా మంది ఆలోచనలు పడుతూ ఉంటారు. రక్షణ అంటే నిజమైనటువంటి అవగాహన లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రక్షణ అంటే విడుదల.
పాపంలో నుండి విడుదల, రిడెంప్షన్. గమనించండి దేవుని బిడ్డలారా కదా, అదే నిజమైనటువంటి రక్షణ. రక్షణ అనగా బాప్తిస్మము కాదు, రక్షణ అనగా కదా పాపంలో నుండి విడుదల పొంది పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడమే. క్రీస్తు యేసుల వారు చేసినటువంటి రక్షణ కార్యము జీవితంలో అనుభవించడమే నిజమైనటువంటి రక్షణ. ఈరోజు చాలా మంది క్రైస్తవులు బాప్తిస్మముతో క్రైస్తవ జీవితాన్ని ఆరంభించే వాళ్ళు ఉన్నారు కదా. మరి రాగానే మందిరానికి వస్తారు, కొన్ని రోజులు బాప్తిస్మము తీసుకుంటారు, ఇంకా నేను రక్షణ పొందాను, నేను దేవుని బిడ్డనే. గమనించండి, నీ జీవితంలో రక్షణ కార్యము జరిగిందా? నీవు పూర్తిగా విడుదల పొందావా? పాపంలో నుండి విడుదల పొందావా? లేకపోతే పాపం యొక్క అధికారం ఇంకా నీపైన ఉందా? నీపైన ఇంకా పాపపు అధికారం ఉంది, పాపమే నిన్ను ఏలుతుంది, పాపంలో నుండి ఇంకా నీ విడుదల పొందలేదు, నీ జీవితం మారలేదు, నీ చెడు జీవితం మారలేదు అంటే గమనించండి దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడిన వ్యక్తివేనా అన్నది ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవ జనాంగము, క్రైస్తవులలో చాలా మంది అదే పాపంలో బ్రతుకుతూ మేము క్రైస్తవులమే అని చలామణి అవుతున్నారు. కానీ గమనించండి, రక్షణ అనుభవం, బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది రక్షణ అనుభవం పొందిన వ్యక్తులు ఉన్నారు. రక్షణను చూసి, రక్షకుణ్ణి చూసి సంతోషించి వాళ్ళ జీవితాన్ని ముగించుకున్న వ్యక్తులు ఉన్నారు. సిలువ పైన కుడి ప్రక్కన ఉన్నటువంటి రెండవ దొంగను గురించి మనం నేర్చుకుంటాం. నేరస్తుడు మొదటి వాడేమో యేసు ప్రభువును దూషించాడు. క్రీస్తు కదా, క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో, నన్ను రక్షించు, మమ్మల్ని రక్షించు, ఆ విధంగా దూషించాడు. దూషించుచు అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. కానీ రెండవ దొంగ మాత్రము రక్షణ అనుభవాన్ని పొందాడు. తండ్రి, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, మాకు ఇది తగిందే, మేము దోషులమే, మేము నేరస్తులమే, నీలో ఏ నేరం లేదయ్యా, నీలో ఏ నేరం లేదు, నువ్వు రాజువు, అందుకోసం అన్నాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే నువ్వు ఒక రాజువు, నీకు ఒక రాజ్యం ఉంది, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవడానికి నీకు అధికారం కూడా ఉంది అని ఆ క్షణంలో, ఎందుకంటే ఆలస్యం చేస్తే ఆలస్యము అమృతం కూడా విషమవుతుందంట. అంటే ఆలస్యము అనేది ఎంత నష్టమో తనకు తెలుసు. నిజమే, రెండవ దొంగ కొంత ఆలస్యం చేసినా రక్షకుడైనా తన ఆత్మను వదిలిపెట్టవచ్చు, తను చనిపోవచ్చు, లేకపోతే ఆ నేరస్తుడైనా చనిపోవచ్చు. ఎవరు ముందు చనిపోయినా తనకు నష్టమే కదా. అందుకోసమే ఆ చివరి క్షణాలు తాను వాడుకున్నాడు. చివరి క్షణాలు తాను వాడుకున్నాడు. అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. అంటే గమనించండి, తాను చనిపోయినప్పుడు దొంగగా చనిపోలేదు, రక్షణ అనుభవాన్ని పొందుకొని చనిపోయాడు, రక్షించబడ్డాడు ఆయన. బాప్తిస్మం లేదు తనకు వాస్తవానికి, ఎందుకంటే బాప్తిస్మం పొందడానికి అవకాశం లేదు అక్కడ. అంటే బాప్తిస్మం అవసరం లేదా అంటే అవసరమే. నీకు అవకాశం ఉంటే గనక తప్పకుండా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి రక్షణ పొందిన తర్వాత. లేదు, నీకు అవకాశం లేకపోతే పర్వాలేదు, నువ్వు రక్షించబడితే అది చాలా ప్రాముఖ్యం కదా. ఆ రెండవ దొంగకు అవకాశం లేదు కదా, తాను చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అందుకోసమే తండ్రి నీ రాజ్యంలో మరి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసు ప్రభుల వారు అన్న మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. విడుదల, విమోచన. ఆ యొక్క రెండవ నేరస్తునికి ఎంత సంతోషం కలిగిందో కదా, తన ఆత్మ ప్రభువునందు ఎంత సంతోషించిందో. వింటున్నారా దైవ బిడ్డలారా? మొదటి దొంగ రక్షకుని ప్రక్కనే ఉన్నాడు కానీ రక్షణ లేకుండానే చనిపోయాడు. గమనించండి, ఈరోజు యేసు ప్రభువుతో మందిరానికి సమీపముగా, సంఘానికి సమీపముగా, క్రైస్తత్వానికి సమీపముగా ఉన్నవారు కూడా రక్షణ అనుభవం లేని వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మరి తల్లి అయిన మరియ సొంతగా తనే చెప్తున్న మాట, ఇంకా ఆ బిడ్డ ఇంకా జన్మించలేదు యేసు ప్రభుల వారు, కానీ ఆమె గర్భముతో ఉన్నప్పుడే మరి ఎలిజబెత్, జకరియా ఇంట్లో ఉండగానే ఆ తల్లి చెప్పిన మాట, మరియ చెప్పిన మాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. హల్లెలూయా. గమనించండి దైవ బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని యందు ఆనందిస్తున్నావా? ఆ రక్షకుడైన దేవుని యందు నువ్వు ఆనందిస్తున్నావా? ఆ రక్షణను బట్టి నిజంగా ఎప్పుడు ఆనందిస్తామో? రక్షణ పొందితే కదా ఆనందించేది. నీకు రక్షణ ఉంటే కదా ఆనందించేది. రక్షించబడిన వ్యక్తివైతే కదా ఆ రక్షణను బట్టి కదా సంతోషించాలి. రక్షణ బట్టి ఆ రక్షకునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. తండ్రి, నన్ను పాపంలో నుండి విడిపించారు. మా కుటుంబం అయితే అటువంటిదే. మేము ఒకప్పుడు అన్యులముగా ఉన్న వాళ్ళం, క్రైస్తవేతరులంగా జీవించినటువంటి మా దీన కుటుంబం దేవుని కృప ద్వారా సత్యాన్ని గ్రహించి రక్షకుడైన యేసును స్వీకరించి నష్టపోలేదు మేము. ఈరోజు అంటున్నారు వీళ్ళందరూ కదా, క్రైస్తవులందరూ అనేకులను నష్టం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఏ క్రైస్తవుడు కూడా మోసపోలేదు, ఏ క్రైస్తవుడు అన్యాయం చేయబడలేదు, ఏ క్రైస్తవ కుటుంబం నష్టపోలేదు. మేమే దానికి సాక్ష్యం, మా బ్రతికే సాక్ష్యం. మా గ్రామంలో ఎవరినైనా అడగండి, మేము
నష్టపోలేదు. ప్రభువును నమ్ముకొని సత్యాన్ని గ్రహించి రక్షకుడైన యేసును స్వీకరించి బాగుపడ్డామే తప్ప నష్టపోలేదమ్మా. ఈరోజు అనవసరమైనటువంటి మరి ఎన్నో లేనిపోని మాటలు మాట్లాడే వ్యక్తులు చాలామంది క్రైస్తవేతరులు ఉన్నారు. దైవ బిడ్డలారా, ఇది సత్యం. యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. సొంత తల్లి అంటుంది, మరియా అంటుంది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఆత్మలో ఆనందం కదా, ఇది పైపైన ఆనందం కాదు. ఈరోజు నువ్వు పైపైన ఆనందాలు మరి ఆనందపడము, సంతోషపడము, పండగలు చేసుకోవడము అది కాదు విషయం. దైవ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గుర్తించాలని నేను ప్రేమతో కోరుచున్నాను. అంతేకాకుండా మరొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. ఇక్కడ ఎప్పుడైతే మరియా ఆ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందో, ఆ జకరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందో, ఆ ఎలిజబెత్ కూడా ఆ సమయంలో గర్భముతో ఉంది. మనకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను గుర్తు చేశాను. ఒక్కసారి ఆ మాట చూద్దాం. 41వ వచనంలో, ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడట. గమనించండి, ఇదేలా సాధ్యం? ఇది ఏ విధంగా జరుగుతుంది? సామాన్యంగా గర్భంలో ఉన్నటువంటి శిశువు, ఎవరైనా ఎదుటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో తెలుసా కదా, ఎదుటి వ్యక్తులను గుర్తుపట్టగలరా? సామాన్యంగా జనరల్గా లోకంలో ఇటువంటివి జరుగుతాయా? ఎవరో వచ్చారని, దగ్గర వాళ్ళు వచ్చారని గర్భంలో శిశువు ఎగిరి గంతులు వేస్తాడా? ఇది లోకంలో జరిగే విషయమేనా? ఇది సాధారణమైన విషయం కాదు, అసాధారణమైనటువంటి సంఘటన దినం జరిగింది. మరొక వ్యక్తి కూడా, మరొక గర్భంలో ఉన్న శిశువు కూడా, గమనించండి, ఒక వ్యక్తిని బట్టి, ఒక రక్షకుని బట్టి, రక్షకుని గర్భము దాల్చినటువంటి ఆ తల్లిని బట్టి, ఆ మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు అంట ఎగిరి గంతులు వేశాడంట. ఇది ఏదో కల్పిత కథ కాదమ్మా, ఇది వాస్తవమైనటువంటి విషయం. ఆ తల్లి చెప్తున్న మాట, మళ్ళీ ఆ మాట ఒకసారి 44వ వచనంలో కూడా ఆ మాట చూడొచ్చు. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే, ఎలిజబెత్ అంటుంది, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. నా గర్భంలో ఉన్న శిశువుని నీ శుభవచనం వినగానే, గమనించండి, దేవుడిచ్చినటువంటి ఆ చిన్న బిడ్డకిచ్చిన అవగాహన ఏంటంటే, నీ ఇంటికి వస్తుంది రక్షకుడు కదా. గమనించండి, ఒక కేవలము మరియాను బట్టి అయితే కాకపోయి ఉండవచ్చు, కానీ మరియా గర్భంలో ఉన్నది ఎవరు అంటే, మరియా సాధారణమైన వ్యక్తి, అందరిలాంటి తల్లే, ఆమె అందరిలాంటి ఒక స్త్రీయే, కానీ ఒక కన్యక, పురుషుణ్ణి ఎరగని కన్యక. గమనించండి, పురుషునితో ఏ సంబంధం లేని కన్యక, కానీ ఆ కన్యక గర్భంలో ఉన్నది ఎవరు అంటే, గమనించండి, రక్షకుడు ఉన్నాడు. ఇక్కడ రెండవ సందర్భం. మొదటి విషయం మనం నేర్చుకున్నాం ఏంటంటే, మరియా రక్షకుని బట్టి సంతోషించింది, మరియా ఆత్మ రక్షకుడైన దేవుని బట్టి సంతోషించి. ఇక్కడ రెండవ విషయం మనం చూస్తాం ఏంటంటే, ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా సంతోషిస్తున్నాడు. మేబీ ఇది దేవుడిచ్చినటువంటి అవగాహనే కావచ్చు. రక్షకుడు మన ఇంటికి వస్తే, రక్షణ మన ఇంటికి వస్తే, మన ఇంట్లో సంతోషం, మన ఇంట్లో ఆనందం. ఈరోజు చాలా కుటుంబాలలో నిజమైనటువంటి సంతోషం లేదు. కారణం ఏంటి? డబ్బు లేక కాదు కదా, ఆరోగ్యాలు లేక కాదు, లేకపోతే ఏమీ లేక చెప్పండి. ఈరోజు అన్నీ ఉన్నాయి ప్రతి కుటుంబంలో కూడా. ఈరోజు చాలా తక్కువ మంది బీదలుగా బ్రతికే వాళ్ళు ఉండవచ్చు, ఉంటారు. పర్వాలేదు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఒక వ్యక్తి మరి సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, రక్షకుడు లేకపోవడమే. విడుదల పొందిన వ్యక్తి కదా, స్వతంత్రుడుగా బ్రతుకుతున్న వ్యక్తి, పాపంలో నుండి కంప్లీట్గా పూర్తిగా విమోచన పొందిన వ్యక్తి ఖచ్చితంగా రక్షణను బట్టి సంతోషిస్తాడు. గమనించండి దైవ బిడ్డలారా, ఇక్కడ మరి ఆ యొక్క చిన్న బాలుడు, ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఆ బాలుడు రక్షకుడైన ఆ యేసును బట్టి, యేసును గర్భము దాల్చినటువంటి ఆ మరియను బట్టి, ఆ వందన వచనం వినగానే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎగిరి గంతులు వేశాడట. గమనించండి, ఇదంతా కూడా రక్షకుని అనుభవమే. ఈరోజు దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు క్రైస్తవ సంఘాలలో సెలబ్రేషన్, చాలా సంతోషాలు, సంబరాలు జరుగుతున్నాయి. కానీ విషయం ఏంటి అంటే, దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? చిన్నప్పుడు మనకు తెలియదు కదా, క్రిస్మస్ వస్తుంది అంటే ఒక 2 months నుండి, 2 నెలల నుండి ఎంత సంతోషమో దినములు గడిచినా కొద్దీ
కదా, ఇంకా 30 రోజులే, ఇంకా 25 రోజులే, ఇంకా 20 రోజులే. ప్రతిరోజు డేట్స్ కౌంట్ చేసుకునే వాళ్ళం చిన్నతనంలో, బాల్యంలో. ఎందుకంటే పండగ వస్తుంది, చాలా ఆ రోజు అద్భుతమైన మంచి ఆహారం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతిరోజు ప్రతి వారము మంచి ఆహారం తినే పరిస్థితులు అయితే మాకు లేవు. ఒకేసారి సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ పండగ రోజు మంచి ఆహారం తినేవారం, అంతే. క్రిస్మస్ రోజు మంచి వస్త్రాలు, నూతన వస్త్రాలు అంటే క్రిస్మస్కి. ఇంకా బర్త్డే మేబీ చిన్న చిన్న పూర్తి వస్త్రాలు కూడా కాదు, కేవలం బనియన్స్ కానీ షర్ట్ కానీ ఆ విధంగా కొనుక్కునే పరిస్థితి. క్రిస్మస్ అంటే వస్త్రాలు, క్రిస్మస్ అంటే మంచి ఆహారము, చక్కటి కార్యక్రమాలు, డెకరేషన్స్, అదొక సంబరం. ఓకే, సంతోషం. తెలియనప్పుడు బాల్యంలో ఇవన్నీ మనకు సంతోషాన్ని కలిగించే సందర్భాలే. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి? రక్షకుడైన దేవుని యందు మనం సంతోషించడం. మొట్టమొదట మరి తల్లి అయినటువంటి మరియా గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును బట్టి కదా, మరి ఆమె సంతోషించినట్లుగా, తన ఆత్మ సంతోషించినట్లుగా మనం చూస్తాం. రెండవది ఏంటి? ఎవరు అంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎగిరి గంతులు వేశాడట. ఎంతో కొంత దేవుడు ఆ బిడ్డకు ఆ అవగాహన ఇచ్చాడేమో. నీ ఇంటికి వస్తుంది రక్షకుడు నీ ఇంటికి వచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప అనుభవం కదా. మనందరి జీవితాల్లో కూడా ఈ రక్షకుని యొక్క రక్షణను పొందిన అనుభవం, రక్షకుడు మన గృహాల్లో ఉన్న అనుభవం, మన జీవితాల్లో ఉన్న అనుభవం మనందరం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. మూడో విషయాన్ని చెప్పి మనము ముగింపులోనికి వద్దాం. మనందరికీ తెలుసు, 2వ అధ్యాయంలో మరి గొల్లలకు ఇవ్వబడిన దర్శనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చదివితే గనుక 2వ అధ్యాయము 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ, హల్లెలూయా, ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం ఇది. ప్రజలందరికీ, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి, ప్రజలందరూ సంతోషించదగిన విషయం ఇది. అంటే ఇది కేవలము ఒక వర్గానికి, కేవలము క్రైస్తత్వానికి, క్రైస్తవులకు కేవలము ఇటువంటి పరిమితి కలిగినటువంటి సంతోషం ఇది కాదు. ప్రజలందరికీ, లోకమంతటికి. యేసు ప్రభుల వారు క్రైస్తవ రక్షకుడు కాదు, లోక రక్షకుడు, సేవియర్ ఆఫ్ ద యూనివర్స్ కదా, ప్రపంచానికి రక్షకుడు ఆయన. అంతేకాని యేసు ప్రభు ఈ నెలలో యేసు ప్రభు పుట్టాడట, అందుకోసమే క్రైస్తవులందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారనే ఆలోచన చాలామందికి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయన లోకరక్షకుడు కాబట్టి ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానం ప్రజలందరికీ. ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్ కదా, గాస్పెల్, సువార్త. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ సంతోషించదగినటువంటి సందర్భం రక్షకుడు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భం. ఈరోజు లోకంలో సంతోషం ఉందా? ప్రజల్లో సంతోషం ఉందా? ప్రజల మధ్యలో, లోకంలో జరుగుతున్నటువంటి అలజడులు ఎంత అశాంతిని తీసుకొస్తున్నాయి, ఎంత అసమాధానం, ఎన్ని సమస్యలు, భయంకరమైనటువంటి బలాత్కారము, భయంకరమైనటువంటి అన్యాయము. ప్రజలందరూ కూడా ప్రతిరోజు న్యూస్ పేపర్లో కానీ, టీవీలో వార్తల్లో కానీ ఎంత భయంకరమైనటువంటి దుర్వార్తలు, కుటుంబాలలో, సొంత అన్నదమ్ముల మధ్యలో ఈ మధ్యలో చాలా వింటూ ఉన్నాం. అటువంటివి తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్యలో గొడవలు, అశాంతి, అసమాధానం. డబ్బు లేక కాదు, కోట్ల ఆస్తి కలిగిన వ్యక్తులు కూడా ఈరోజు బాధపడే సందర్భాలు, అశాంతితో ఉండే సందర్భాలు. కారణం ఏంటి? గమనించండి దైవ బిడ్డలారా, ఇప్పటికైనా ఈ సత్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు మత స్థాపకుడుగా రాలేదు, కానీ ప్రజల జీవితాలలో, ప్రజల గుండెల్లో సంతోషాన్ని నింపడానికి కదా, దుఃఖము, వేదన, అశాంతి, అసమాధానము దూరపరిచి శాంతిని నెలకొల్పడానికి నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతి. మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి. ఈరోజు ఎందుకు కలవరం? ఎందుకు అశాంతి? ఎందుకు అసమాధానం? డబ్బు లేక అనుకుంటున్నారా? మాకు మంచి డబ్బు ఉంటే, చాలా డబ్బు ఉంటే మాకు ఈ సమస్యలు ఉండకపోయేటివి. ఈరోజు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మాకు మంచి ఉద్యోగం ఉంటే ఈ సమస్యలు ఉండకపోయేటివి. కారణాలు అవి కాదమ్మా. డబ్బు కాదు కారణం నీ సమస్యకు.
ఆస్తిపాస్తులు కాదు, మంచి గృహం ఉంటే నాకు ఈ సమస్య ఉండకపోయేది, నాకు మంచి ఆరోగ్యం ఉంటే నాకు ఇంత వేదన ఉండకపోయేది. ఇవన్నీ తాత్కాలికమమ్మా, టెంపరీ మాత్రమే. కానీ నీకు శాశ్వతమైంది ఒకటి కావాలి. అదేంటంటే యేసు ప్రభు రక్షకుడుగా, సమాధానకర్తగా, శాంతి ప్రదాతగా ఈ లోకానికి వచ్చి సంపాదించి పెట్టినటువంటి, ఉచితంగా అనుగ్రహించినటువంటి ఆ రక్షణను నువ్వు అనుభవిస్తే గనక ఇవన్నీ నీకు ఉంటాయి. అందుకోసమే అంటున్నాను, 3 రకాలైనటువంటి వ్యక్తులను నేను మీకు చూపించాను. మరియా ఆమె రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. అంతేకాకుండా ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఎగిరి గంతులు వేశాడు. అంతేకాకుండా 3వ విషయం, ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానం, ప్రజలందరూ సంతోషించాల్సిన విషయం. హబక్కూకు అంటాడు కదా, నాకు ఏది లేకపోయినాను, ద్రాక్ష చెట్లు కాయకపోయినా పూయకపోయినా కదా, ఆ మాటలు మనం చూస్తే గనక ఆ అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకయుండినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. అన్నీ ఉంటే సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ హబక్కూకు అన్నాడు, ఏమీ లేకపోయినా నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తాను. దావీదు అంటాడు 25వ కీర్తన 5వ వచనంలో, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యు ఆర్ మై సేవియర్. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. ఈరోజు ఎన్ని సత్యాలు వాక్యంలో ఉన్నాయి. ఈరోజు నువ్వు సంతోషంగా లేవా? నెమ్మది కలిగి లేవా? అశాంతితో, అసమాధానంతో, దుఃఖంతో, వేదంతో ఉన్నావా కదా? వీటన్నిటికీ కారణం ఆస్తిపాస్తులు కాదమ్మా, అంతస్తులు కాదు తల్లి, అందము కాదు, ఆరోగ్యము కూడా కాదు. అవన్నీ ఉంటాయి, పోతాయి, వస్తాయి, పోతాయి. ఇవన్నీ అశాశ్వతం అంతే కదా. ఆరోగ్యం ఉంటుంది, పోతుంది, మళ్ళీ అనారోగ్యం వస్తుంది కదా, ఆరోగ్యం పోతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఆస్తులు కూడా అంతే, అంతస్తులు అంతే, ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా అంతే. కానీ రక్షకుడైన దేవుని యందు ఆనందించు. ఈ నెల, ఈ క్రిస్మస్ నెలలో ఆ నిజమైనటువంటి రక్షణ అనుభవాన్ని పొందుకొని జీవితాంతం హ్యాపీగా బ్రతుకు. అటువంటి దైవ కృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. నిజమే తండ్రి, నిజమైన ఆనందం రక్షణను బట్టే తండ్రి. అవును ప్రభువా, రక్షకుణ్ణి బట్టే మాకు ఆనందం తండ్రి. నాయన, భక్తులు ఏ విధంగానైతే రక్షణను బట్టి ఆనందించారో, రక్షకుడవైన మిమ్మలను బట్టి ఆనందించారు. ఈరోజు వాక్యాన్ని విన్న మా ప్రియులందరూ కూడా తండ్రి, రక్షకుడవైన మిమ్మలను స్వీకరించి, ఆహ్వానించి రక్షణ అనుభవాన్ని సంపాదించుకొని తద్వారా జీవితాంతం హ్యాపీగా, సంతోషంగా గడుపుకునే కృపను ప్రసాదించమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వింతైన తారొకటి తూర్పున పుట్టింది, పసందైన వార్తొకటి జ్ఞానులకిచ్చింది. వింతైన తారొకటి తూర్పున పుట్టింది, పసందైన వార్తొకటి జ్ఞానులకిచ్చింది. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.